లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం దాతల సహకారంతో 614వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి జర్మనీలో ఉంటున్న పూనాటి స్వాతి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూనాటి లక్ష్మీనారాయణ లక్ష్మీ దంపతుల దాతృత్వంతో సుమారు 250 మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ డిసి, మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, కోశాధికారి బిఎం నాయుడు, లైన్ లీడర్స్ కొల సైదులు ముదిరాజ్, సింగు రాంబాబు, శంకర్ నాయక్, గట్టు వెంకటేశ్వర్లు, వాలంటరీ ఏసు తదితరులు పాల్గొన్నారు. రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. బిక్కి మనము నొప్పి రోగంతో ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు పోయేటోళ్ళు లేరు. మందలించే మనిషి మనకు కానారాడు. పాలు పండ్లు తెచ్చి ఓయమ్మ మన బంధువులైనారే చెల్లెమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. ఎండాకాలంలో నా చలివేంద్ర కేంద్రాలు, వానాకాలం పూట వైద్య పరీక్షలు, పాఠశాలకెన్నో బస్సు షెల్టర్లు ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు. లయన్స్ క్లబ్ సేవలోయమ్మ మంచి పోలేమో పోలేము ఓయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. కదిలింది భూకంపం వచ్చింది, చావు బతుకుల చితిని చక్కంగా పేర్చింది. కల్లోల సంద్రన కలకలం రేగింది. లక్ష్మీనారాయణ గారు దంపతులు వచ్చారు, వారిని ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడాల్సిన కోరు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో 614వ రోజు దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఈ అన్న కార్యక్రమానికి దిగ్విజయం చేస్తున్నా నడుస్తున్నటువంటి మన సభ్యులందరికీ, శ్రీనన్న గారు కానీ, లింగయ్య గారు, సైదులు గారు, నాయుడు గారు, ఇంకా అందరూ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి 6వసారి రావడం, 6సారి రావడం మా ఫ్యామిలీ తరఫున. ఇంకా వేరే వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ను వేరే వాళ్ళు కూడా వచ్చారు 2-3 సార్లు. మా కొండయ్య గారు కానీ వాళ్ళు చెప్పి నేను ప్రోత్సహించి వాళ్ళు కూడా చెప్తున్నాను. అందరికీ కూడా ఇది మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి సహాయం చేయడం. కాబట్టి అందరు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళకి జీవితం ఇవ్వాల్సిన అందరికీ కోరుతున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిర్యాలగూడ పట్టణంలో ప్రతిరోజు కూడా మేము పదే గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయం, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న చూసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా టోటల్గా దరిదాపుగా 1000 మంది సిబ్బంది ఎక్కడి నుంచి వచ్చి ఆకలితో మరి ఎంత శుభ్రంగా అంటే అది చెప్పడానికి కూడా వీలు లేకుండా అంత శుభ్రంగా తిరగడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మన ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నట్టయితే పుట్టినరోజు చేసుకున్నా, పెళ్లి రోజు చేసుకున్నా, అకేషన్ ఏదైనా సరే ఒక 3000 ఇచ్చినట్టయితే
మనం దాదాపుగా 200 నుంచి 250 మంది పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం అంటే మన విరాలు కూడా కొంతమంది పెడుతున్నాం. అవుట్డోర్ నుంచి వస్తారు, నైట్ ఇక్కడ పడుకొని ఎంతో ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇది 614 రోజులు రావడానికి ఎంత శ్రమ అంటే అది ఆ శ్రమకి మేము డబ్బులతో కూడా ఎరగట్లేదు. మరి లక్ష్మీనారాయణ గారి కుమార్తె స్వాతి యుఎస్లో ఉంటుంది. అమ్మ నువ్వు ఎక్కడున్నా గానీ నీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు భగవంతుడు సమకూర్చాలి. నువ్వేమి స్థాయి అనుకుంటే దానికంటే కూడా ఎక్కువ గాని రావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు 6 సార్లుగా సార్ 60 సార్లు రావాలి సార్. ఎందుకంటే మీలో ఒక పట్టుదల, ఒక మంచితనం, సేవాగుణం అనేది అందరికి ఉంటుంది సార్. ఈనాటి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 614వ రోజుకు చేరింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ అనే మా క్లబ్ నుండి ఈరోజు ప్రోగ్రాము స్వీకరించడం జరిగింది. దానికి దాతగా పూనాటి లక్ష్మీనారాయణ గారు ఇది దీంతో 6వసారి ఈ కార్యక్రమం బాగుందని చెప్పేసి దాతృత్వం వహిస్తా ఉన్నారు. వారి పాప స్వాతి పుట్టినరోజు సందర్భంగా జర్మనీలో ఉంటారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి వేదిక ద్వారా లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతింతై వడ్డింతై ఎంతో ఎత్తు ఎదగాలని చెప్పేసి ఆమెని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇట్లాంటి దాతృత్వం చేస్తూ ఉండాలి. అదేవిధంగా నిన్నటి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఒక వేదిక తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ ఈ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం కాడ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఈ యొక్క 1000 మందిని ఇక్కడికి తీసుకురావడం, పారిశుద్ధ్య కార్యక్రమము, డ్రైనేజ్ కార్యక్రమము చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే రోగుల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 614 రోజులు జరిగింది. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ 5 కలిసి చేస్తున్నాయి. నిరంతరం శుచి శుభ్రంగా టైం ప్రకారం ఇక్కడికి వచ్చే వారికి అందించడం జరుగుతుంది. దాతల సహకారంతో దాతలందరికీ మరొకసారి నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్వాతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు మంచిగా అభివృద్ధిలోకి రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం సాగుతుంది, సాగిస్తాం, ఎప్పుడు ఆగదు. అది మా కాంక్ష. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి పాప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 614వ రోజుకు చేరింది. ఈరోజు మనకు దాతగా ముందుకొచ్చినటువంటి పూనాటి స్వాతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి నాన్నగారు, అమ్మగారు లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా 614 రోజుల నుండి వచ్చినటువంటి దాతలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నిన్నటి కార్యక్రమం చూస్తే ఈ టైంలో ఇక్కడ చూసినట్టయితే మనం స్థలం అనేది కనిపించలేదు, అందరూ జనాలే కనిపించారు. ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, అది మన లయన్స్ క్లబ్ ద్వారా, మీల్స్ ఆన్ వీల్స్ టీమ్ ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిర్యాల పట్టణంలో ఏరియా హాస్పిటల్ మనం 614 రోజుల నుంచి మనం నిత్యం అల్పాహారం పేషెంట్ అల్పాహారం ఇస్తున్నాం. ఈ రోజు దాతగా వారినటువంటి లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్తూ వారికి దేవుడు అష్టైశ్వర్య భోగపడి కలిగించాలని కోరుకుంటూ లాంగ్ లైన్ కార్యక్రమంలో భాగంగా మనం ఐ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేస్తాం సార్. చనిపోయిన వారి దగ్గర నుంచి 8 గంటల్లోపు 4 గంటల్లోపు వాళ్ళు మనం తీయగలిగితే అది తీసి అగర్వాలకు పంపిస్తా ఉన్నాం. మరి అట్లా 58 దాకా ఇప్పుడు తీయడం జరిగింది. అలాగే శరీర అవయవదానం నిన్న బ్రెయిన్ డెడ్ కేసు కూడా ఒకటి మన ఎల్సిబి దివ్యాంగ నుంచే సైదు సార్ చెప్పడం జరిగింది. దాంట్లో కూడా లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్, స్కిన్తో సహా అన్ని తీసుకుని మిగతా వారికి అప్పచెప్పడం జరిగింది. ఇవి పదే పదే ప్రతిరోజు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మహత్తరమైన కార్యక్రమం
మన మీడియా ద్వారా ఎవరికి తెలిసినా కూడా ఎక్కడైనా పామ్ కార్డ్ కానీ యాక్సిడెంట్ కానీ నేచురల్ కానీ బ్రెయిన్ డెడ్ కానీ ఏదైనా కూడా మీల్స్ ఆన్ వీల్స్ టీమ్ ఏ లీడర్ చెప్పినప్పటికీ కూడా అది మనం తీసుకుని సక్సెస్ చేయడంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నిన్న జరిగిన ఇన్స్టాలేషన్ లో మనకి అరుదైన గౌరవం దక్కింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మరి స్వాతి జర్మనీలో పుట్టినరోజు జరుపుకుంటున్న స్వాతికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అమ్మవారి దయతో ఈ తల్లిదండ్రుల దీవెనలతో మంచిగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలకి వారు మళ్ళీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.